హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు ఎంతోగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా అయితే కొత్త పెన్షన్‌లకు అప్లికేషన్స్ అనేటివి ప్రారంభించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేశారనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో దరఖాస్తు పెట్టుకోవాలని ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ 50 సంవత్సరాల పెన్షన్స్, 60 ఏళ్ల పెన్షన్‌లకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేటివి ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది. వాటి గురించి అయితే తెలుసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మనకు అప్లికేషన్స్ అనేటివి సంక్రాంతికి స్టార్ట్ అవుతాయి అనే సమాచారం అయితే ఉందన్నమాట. దానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ప్రూఫ్ కింద నేను ముందు ఎలిజిబిలిటీస్ అయితే మీకు చెప్తాను. ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు పెన్షన్‌కి అప్లికేషన్ అనేది అవకాశం అయితే ఉంటుంది. అసలు ఈ యొక్క పెన్షన్‌లు అనేటివి ఎన్ని ఉన్నాయి? ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి అర్హతలేంటి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత అప్లికేషన్ డేట్ వచ్చినప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే అప్లికేషన్ డేట్ అనేది సంక్రాంతికి వస్తుందని చెప్పి సమాచారం అనమాట. ఓకేనా? లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద దాదాపు 21 రకాల పెన్షన్లు అనేటివి ప్రభుత్వం అందిస్తుందన్నమాట. ఇందులో ముఖ్యంగా రూ. 4,000 ఇచ్చేటువంటి పెన్షన్లు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా 10,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్స్ కొన్ని ఉన్నాయి. అలానే 6,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్స్ కొన్ని ఉన్నాయి. అలానే 5,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్స్ కొన్ని ఉన్నాయి. అదేవిధంగా 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా టోటల్‌గా డిఫరెంట్ కేటగిరీల్లో అమౌంట్ అనేది ఇస్తూ పెన్షన్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 21 రకాల పెన్షన్స్ అనేటివి అందిస్తుంది. ఇందులో చాలామంది కూడా అడుగుతున్నటువంటి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల పెన్షన్స్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. ముందుగా పెన్షన్‌లకు సంబంధించిన ఎలిజిబిలిటీని అయితే తెలుసుకుందామండి. పెన్షన్‌లకు సంబంధించిన ఎలిజిబిలిటీని అయితే మీకు వివరంగా ఒక పీడీఎఫ్ అయితే రెడీ చేశాను. ఇందులో అయితే మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ పెన్షన్ పొందాలి అనుకునే వారి యొక్క కుటుంబ ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలకు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి నెలకు 12,000 రూపాయల ఆదాయం అనేది మించి ఉండకూడదని చెప్తున్నారనమాట. అలానే భూమి విషయంలో మాగాని 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాల వరకు, ఇలా రెండూ కలిసి కూడా 10 ఎకరాల లోపలే ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట ఎలిజిబిలిటీలో. అలానే కుటుంబంలో ఎవరికి కూడా 4 చక్రాల వాహనం ఉండకూడదు అని చెప్తున్నారు. ఒకవేళ ట్రాక్టరు, ట్యాక్సీ, ఆటోలకు దీని నుంచి మినహాయింపు అయితే ఉందన్నమాట. అవి ఉన్నా పర్లేదు, కార్ అయితే ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ అదేవిధంగా కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నటువంటి వాళ్ళు ఉండకూడదు అనమాట, ఒకవేళ మీరు పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే. అలానే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఉండకూడదు. ఇక్కడ పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే ప్రభుత్వం ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉండకూడదు అనమాట. అలానే వీటికి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకైతే దీని నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలానే ఇక్కడ విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్లు మించి ఉండకూడదు. దీన్ని గడిచిన 12 నెలల సరాసరి అయితే తీసుకుంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి అప్లికేషన్ అనేది చేసుకున్నారు. మీరు అప్లికేషన్ చేసినటువంటి వెనక్కి 12 నెలల యొక్క విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి ప్రతి లిస్ట్ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఆ లిస్ట్ డివైడెడ్ బై, అంటే ఎన్ని యూనిట్లు 12 నెలల్లో వాడారు, డివైడెడ్ బై 12 చేస్తే ఇక్కడ యావరేజ్ అనేది మనకు ముఖ్యంగా 300 యూనిట్లు మించి ఉండకూడదని చెప్తున్నారనమాట. అలానే కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా మున్సిపాలిటీ లేదా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించిన నిర్మాణ భవనం అనేది ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. ఇలా ఈ 7 ఎలిజిబిలిటీస్లో ఇవి సాటిస్ఫై అయితేనే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? అసలు పెన్షన్ టైప్స్లో ఒకసారి చూద్దాము. ముఖ్యంగా ఎక్కువ మంది కూడా అడుగుతున్నటువంటి 50 సంవత్సరాల పెన్షన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది అందిస్తానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హైలైట్ చేశారనమాట. బీసీ సబ్ ప్లాన్లో భాగంగా 50 సంవత్సరాలు పూర్తయినటువంటి బీసీలకైతే మేము వృద్ధాప్య పెన్షన్ అనేది ఇస్తామని చెప్తుందన్నమాట. అంతకు ముందే ఎస్టీలకి అయితే 50 సంవత్సరాలు పూర్తయితే వృద్ధాప్య పెన్షన్ అనేది వచ్చేది. ఇక రిమైనింగ్ అన్ని కేటగిరీల వాళ్ళకి వచ్చి 60 సంవత్సరాలు పూర్తయితే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వితంతువుల పెన్షన్స్. ఈ వితంతువుల పెన్షన్స్ అనేటివి ముఖ్యంగా భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రంతో వచ్చేటువంటి పెన్షన్స్ అన్నమాట. భార్యకి అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ వీటి ప్లేస్లో వచ్చేసి మనకు భర్త మరణించినటువంటి స్త్రీలకు స్పోర్ట్స్ కేటగిరీస్ కింద ప్రతి నెల కూడా పెన్షన్స్ అనేటివి ఇస్తూ ఉన్నారు. మీరు వీటికి సంబంధించి అయితే అప్లికేషన్స్ అనేవి ప్రతి నెల కూడా చేసుకోవచ్చు, ప్రజెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వికలాంగులకు సంబంధించి ప్రజెంట్ ముఖ్యంగా వస్తున్నటువంటి సమాచారము,
వికలాంగుల పెన్షన్స్కే ముందుగా అవకాశం అనేది ఇవ్వచ్చు అనే సమాచారం అయితే ఉందన్నమాట. సంక్రాంతి కానుకగా వికలాంగుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, కొత్త వారికి మరియు పాతగా ఎవరైతే పెన్షన్ కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు దరఖాస్తులు చేసుకునే దానికైతే ప్రభుత్వము అనుమతి అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా వికలాంగులకు పెన్షన్ అనేది 6,000 రూపాయలు అనేది రావడం జరుగుతుందనమాట. అయితే ఈ 6,000 రూపాయల పెన్షన్ అనేది రావాలంటే వీరికి వికలాంగత్వం అనేది 40% కంటే ఎక్కువగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. అలానే వీరికి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఒంటరి మహిళా పెన్షన్స్, ఈ ఒంటరి మహిళా పెన్షన్స్ అనేటివి భర్త విడిచిపెట్టిన సంవత్సర కాలం పైబడి మరియు వివాహం కానటువంటి ఒంటరి మహిళలకైతే ఇచ్చేటువంటి పెన్షన్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 50 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అదేవిధంగా ఒంటరి మహిళా సర్టిఫికేట్ అనేది మండల తహసీల్దార్ ఆఫీస్ నుంచి అయితే తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా. అలానే ఇక్కడ చూడండి, 50 సంవత్సరాల కేటగిరీల్లో నేత కార్మికులకు, అంటే చేనేత కార్మికులు ఉంటారు కదా, మగ్గం నిలిచేటువంటి వాళ్ళు. సో వాళ్ళకి కూడా 50 సంవత్సరాలు పూర్తయితే పెన్షన్ అనేది వస్తుంది. సో అయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించి చేనేత శాఖ నుంచి ధృవీకరణ పత్రం అనేది ఉండాలన్నమాట. ఈ పత్రం ద్వారా వీళ్ళకి ఈ యొక్క వృత్తుల వారీగా ఇచ్చేటువంటి పెన్షన్ కేటగిరీలో అయితే పెన్షన్స్ అనేటివి ఇస్తారనమాట. సో నెక్స్ట్ చూడండి, గీత కార్మికులు, అంటే కళ్ళు గీత కార్మికులు అనమాట. సో వీరికి కూడా 50 సంవత్సరాలు పూర్తయి ఉంటే సో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట, కళ్ళు గీత కార్మికుల కింద. సో దీనికి సంబంధించి సో టీసీఎస్ నుంచి అయితే మనకు ఈ యొక్క సొసైటీ అయితే ఉంటుందన్నమాట, టిడ్కో ఆపరేటివ్ సొసైటీ అనేది ఉంటుందన్నమాట. సో వారి నుంచి సభ్యత్వం ఉండాలి, లేదా ఎక్సైజ్ శాఖ నుంచి అయితే గుర్తింపు పత్రం తెచ్చుకొని ఉండాలన్నమాట. సో అదేవిధంగా ట్రాన్స్జెండర్ పెన్షన్లు ఇవి. సో మనకు ముఖ్యంగా ట్రాన్స్జెండర్ పెన్షన్కి సంబంధించి జిల్లా వైద్య శాఖ ఇచ్చేటువంటి ధృవీకరణ పత్రం ద్వారా అయితే ఇక్కడ పెన్షన్స్ అనేవి వస్తాయి. మత్స్యకారుల పెన్షన్కి సంబంధించి కూడా 50 సంవత్సరాలు పూర్తయి ఉంటే చాలు. సో అదేవిధంగా మత్స్య శాఖ నుంచి ధృవీకరణ పత్రం ఉంటే చాలు అనమాట. అదేవిధంగా కళాకారులకు ఇచ్చేటువంటి పెన్షన్స్, వీటికి సంబంధించి కూడా సో పెన్షన్స్ అనేటివి కళాకారుల పెన్షన్ పొందుటకు సంబంధిత శాఖ నుంచి ధృవీకరణ పత్రం అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా 50 సంవత్సరాల కేటగిరీలో వచ్చేటువంటి పెన్షన్సే. సో ఇవి చాలా మందికి కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ప్రజెంట్ అప్లికేషన్స్ అనేటివి జరగడం లేదు కాబట్టి. సో మనకు వచ్చే సంవత్సరం అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయి, నేను తప్పకుండా తెలియజేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డయాలసిస్ పెన్షన్లు అనేటివి వస్తాయన్నమాట. ప్రభుత్వం వీరికి వచ్చేసి 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ పొందుతున్న వాళ్ళు ఈ పెన్షన్కి అర్హులు అనమాట. ఈ పెన్షన్ పొందుటకు కనీస అర్హత అంటూ ఏమీ లేదండి వయసుకు సంబంధించి. సో జస్ట్ వీరు డయాలసిస్ పేషెంట్ అనే దానికి సంబంధించిన ప్రూఫ్ ఉంటే చాలన్నమాట. సో వీటికి మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా పెన్షన్స్ అనేటివి వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంప్రదాయ చెప్పులు కుట్టే వాళ్ళకి సంబంధించి 40 సంవత్సరాలు పూర్తయి ఉంటే పెన్షన్ అనేది వస్తుందన్నమాట. సాంఘిక సంక్షేమ శాఖలో నమోదయ్యి ఉండి వాళ్ళు ప్రభుత్వ జాబితా అనేది ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు ఆ లిస్టులో పేరు ఉంటే చాలు వీళ్ళకి అనమాట. నెక్స్ట్ డప్పు కళాకారులకు సంబంధించి వీరికి కూడా 50 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు డప్పు కళాకారుల పెన్షన్కి అర్హులు అనమాట. సో వీరికి కూడా సాంఘిక సంక్షేమ శాఖ వద్ద రిజిస్టర్ అయిన ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది అనమాట. సో అదేవిధంగా వివిధ రకాల పెన్షన్స్ గురించి అయితే ఇక్కడ మీరు తెలుసుకున్నారు. సో ఇక్కడ మనకు జస్ట్ కేవలం వితంతువుల కేటగిరీల్లో స్పోర్ట్స్ కేటగిరీల పెన్షన్ అనేటివి కొత్తగా అయితే రావడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి మాత్రమే ప్రజెంట్ అనేటివి అప్లికేషన్ జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా అయితే మనకు కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ప్రభుత్వం ఇవ్వవచ్చు, నేను తప్పకుండా తెలియజేస్తాను. సో మీరు ఎలిజిబిలిటీ తెలుసుకున్నారు, ఏ రకాల పెన్షన్స్ అనేటివి ఉన్నాయని తెలుసుకున్నారు. ఇప్పుడు మనము వీటికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో ముఖ్యంగా పెన్షన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, కుల ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. అలానే మీరు ఏ కేటగిరీ కింద పెన్షన్ని దరఖాస్తు చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ 4 డాక్యుమెంట్స్ అనేవి మెయిన్ అయితే అవుతాయి. వీటితో పాటు అప్లికేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మనము అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ద్వారా ప్రొసీడ్ అనేది చేస్తాము. సో వివిధ రకాల స్టెప్స్లో అయితే మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది జరగబోతుంది. ప్రజెంట్ అప్లికేషన్స్ అనేవి ఇంకా మొదలవ్వలేదు కాబట్టి సో మీకు ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక అవగాహన అనేది ఇవ్వదామని చెప్పి సో ఈ విధంగా వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో ఎలిజిబిలిటీ అయితే ఇవేనండి, ఇవి అసలు ఏమి కూడా చేంజ్ అవ్వలేదు. మ్యాక్సిమం ఇక్కడ చేంజ్ అయింది ఒకటే అనమాట. సో 12 నెలలు సరాసరి అయితే తీసుకున్నారనమాట. అంతకుముందు 6 నెలలు సరాసరి అయితే తీసుకునే వాళ్ళు అనమాట విద్యుత్ వినియోగానికి సంబంధించి.
సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలామంది కూడా అభ్యర్థులు అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న, మేము ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్నాము, అప్పుడు ఆల్మోస్ట్ మాకు ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఎలిజిబుల్ లిస్ట్లో కూడా వచ్చాము, కాకపోతే పెన్షన్స్ అనేటివి అలాట్ అయ్యే సమయానికైతే ఎలక్షన్స్ అనేటివి రావడం జరిగింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పని అడుగుతున్నారనమాట. సో అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునే దానికి ప్రభుత్వం అవకాశం అనేది కల్పిస్తుందన్నమాట. సో ప్రభుత్వ దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా ఇప్పటికే వెరిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. సో చాలామంది కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే దివ్యాంగుల వికలాంగుల పెన్షన్స్లో అయితే తొలగింపులు అయితే జరిగి ఉన్నాయన్నమాట. సో వారందరికీ కూడా వెరిఫికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ డిసెంబర్ నెలతో అయితే ఎండ్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. సో జనవరిలో ముఖ్యంగా వచ్చినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్లు అనేవి సో ముఖ్యంగా వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి అయితే జరగవచ్చు. సో వికలాంగులకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ అప్డేట్స్ పెన్షన్లకు సంబంధించి సో ఉన్నటువంటి తాజా సమాచారం. మీకు ఈ వివరాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.